ఇది సింధూలోయ నాగరికత గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాల శీఘ్ర సమీక్ష. క్రీస్తుపూర్వం 2600 నుండి 1900 మధ్య విలసిల్లిన ఈ నాగరికత సమకాలీన ఈజిప్ట్, మెసోపొటేమియాల కంటే చాలా విశాలమైనదే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ ప్రాచీన పట్టణ నాగరికత. మొదటిది ఆశ్చర్యపరిచే వీరి నగర నిర్మాణం. ఏకంగా 12.5 లక్షల చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఈ నాగరికతలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్, పక్కా ఇటుకలు, తూనికల్లో పెర్ఫెక్ట్ ఏకరీతి నేటికీ విస్మయపరుస్తాయి. చిత్రంగా ఇక్కడ పెద్ద టెంపుల్స్ లేవండి. వీరు కేవలం ప్రకృతిని, పశుపతిని ఆరాధించారు. అసలు ఎలాంటి టెక్నాలజీ లేని ఆ 4,500 ఏళ్ల క్రితమే ఇంత పక్కాగా సిటీని ఎలా ప్లాన్ చేశారో కదా. మరి ఈ అద్భుత నగరాల్లో మహిళల పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? రెండవది సింధూ సమాజంలో మహిళలకున్న అత్యున్నత స్థానం. అప్పట్లోనే మాతృదేవతారాధన ప్రధానంగా సాగేది. తవ్వకాల్లో దొరికిన లిప్స్టిక్లు, అద్దాలు చూస్తే వారి ఫ్యాషన్ సెన్స్ ఎలాంటిదో అర్థమవుతుంది. ముఖ్యంగా మొహెంజోదారోలో దొరికిన డాన్సింగ్ గర్ల్ కంచు విగ్రహం, ఒక చేతినిండా 25 గాజులతో నిలబడిన తీరు అప్పటి మహిళల కాన్ఫిడెన్స్కు ప్రతీక. అంతేకాదు, సమాధుల్లో వస్తువులతో కలిపి పాతిపెట్టే ఆచారంలో కూడా స్త్రీ పురుషులకు సమాన హోదా ఉండేది. 1000 ఏళ్ల క్రితమే మహిళలు ఇంతటి స్వేచ్ఛను, సమానత్వాన్ని అనుభవించగం నిజంగా గ్రేట్ కదూ. ఇంతటి గొప్ప సమాజం ఎలా కనుమరుగైందన్నది మరో మిస్టరీ. చివరిది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని వారి లిపి, అలాగే నాగరికత రూపాంతరం. వీరి లిపి పూర్తిగా బొమ్మలతో ఉండేదండి. దాన్ని కుడి నుండి ఎడమకు, మళ్ళీ ఎడమ నుండి కుడికి రాసేవారు. దీన్ని ఇప్పటికీ ఎవరూ డీపోర్ట్ చేయలేకపోయారు. ఒకవేళ ఛేదిస్తే 8.5 కోట్ల బహుమతి కూడా ఉంది సుమా. ఇక వీరి పతనానికి పాత పుస్తకాలు చెప్పినట్లు ఆర్యుల దండయాత్ర కారణం కాదు. వాతావరణ మార్పులు, కరువు, ముఖ్యంగా ఘగ్గర్, హక్రా నది ఎండిపోవడం వల్ల ప్రజలు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్ళిపోయారు. ఇది పతనం కాదు, జస్ట్ ఒక రూపాంతరం. ఒకప్పుడు లక్షలాది మంది వాడిన లిపి ఇప్పుడు మన కళ్ల ముందున్న అర్థం కాకపోవడం ఎంత విచిత్రంగా ఉందో కదా. ఒక్క మాటలో చెప్పాలంటే సింధూలోయ నాగరికత కేవలం ఇటుకలు, కాలువల సమూహం కాదండి. అది స్త్రీలను గౌరవించిన, ప్రకృతితో మమేకమైన ఒక శాంతియుత సమాజం. ఈ ప్రాచీన రహస్యాలు మన భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో నేర్పే అత్యుత్తమ పాఠాలు. కళ్ళు మూసుకుని సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటే ఒక రద్దీగా ఉండే వీధిలో నడుస్తున్నట్లు ఒకసారి ఊహించుకుందాం. చాలా ఆసక్తికరంగా ఉంది, చెప్పండి. ఇరువైపులా పక్కాగా కాల్చిన ఇటుకలతో కట్టిన 2 భవనాలు, మురుగునీరు బయట కనిపించకుండా రోడ్డు కింద అద్భుతంగా నిర్మించిన ఒక భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ. అవును, అప్పట్లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్. కరెక్ట్. అలాగే అత్యుత్తమమైన ఫ్యాషన్ దుస్తులు ధరించి పెదాలకి ఎర్రటి రంగు అద్దుకుని చేతినిండా గాజులతో ఎంతో ఆత్మవిశ్వాసంగా నడిచి వెళుతున్న మహిళలు. వావ్! ఇదంతా వింటుంటే ఏదో టైం ట్రావెల్ చేసి సైన్స్ ఫిక్షన్ సినిమాలో భవిష్యత్తు గురించి చెబుతున్నట్లు అనిపించవచ్చు. కాని ఇది వాస్తవం. నేటికి సరిగ్గా 4,500 ఏళ్ల క్రితం మన భారత ఉపఖండంలో విలసిల్లిన సింధులోయ నాగరికత వాస్తవ చిత్రమిది. నిజమే. ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మనం ఆ ఆధునిక నగరాల నిర్మాణం, ముఖ్యంగా ఎవరూ చదవలేని వారి ఆ రహస్య లిపి గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని విశేషమేంటంటే, ప్రపంచ చరిత్రలో మనం గొప్పగా చెప్పుకునే ప్రాచీన ఈజిప్ట్, మెసొపొటామియా నాగరికతల కంటే ఇది ఎన్నో రెట్లు అతిపెద్దది. ఖచ్చితంగా. అంటే ఇది కేవలం చరిత్ర పుస్తకాల్లో నిక్షిప్తమైన ఒక పాత కథ మాత్రమే కాదు. మనం ఈరోజు గొప్పగా మాట్లాడుకునే ఆ ఆధునిక పట్టణ ప్రణాళిక కానివ్వండి, పర్యావరణ స్పృహ, పరిశుభ్రత, మహిళలకు సమాజంలో ఉండే ప్రాధాన్యత, ఇవన్నీ 4,000 ఏళ్ల క్రితమే ఈ నాగరికత సొంతం చేసుకుంది. మామూలు విషయం కాదు గదా. అవునవును. అప్పటి ప్రపంచంలో విలసిల్లిన మెసొపొటోమియా, ఈజిప్ట్ నాగరికతలతో పోలిస్తే సింధులోయ నాగరికతే అత్యంత విశాలమైనది మరియు అత్యంత శాంతియుతమైనది అని పురావస్తు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వారి ఇంజనీరింగ్ నైపుణ్యాలు ఈనాటి సివిల్ ఇంజనీర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అయితే అంతటి అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఇంత పెద్ద నాగరికత అసలు బయటి ప్రపంచానికి ఎలా తెలిసింది అనే కథతో మనం మొదలుపెట్టాలి. ఎందుకంటే ఒక అద్భుతం ప్రమాదవశాత్తు బయటపడటం బహుశా చరిత్రలో ఇదే తొలిసారోయేమో. కరెక్ట్. ఆ కథ వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అవును. 1829లో
చార్లెస్ మాసన్ అనే వ్యక్తి పంజాబ్ ప్రాంతంలో హరప్పా శిథిలాలను మొదటిసారి చూశాడు. కాని దాని ప్రాచీనతను అతను ఏమాత్రమంటే అస్సలు గుర్తించలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన సంఘటన వింటే ఎవరికైనా ఆశ్చర్యంతో పాటు కొంచెం కోపం కూడా వస్తుంది. అవును, 1856లో జరిగిన ఆ సంఘటన చరిత్రలోనే ఒక అతిపెద్ద విషాదంగా, అలాగే ఒక విచిత్రంగా నిలిచిపోయింది. ఆ సమయంలో బ్రిటిష్ ఇంజనీర్లు జాన్ బ్రంటన్ మరియు విలియం బ్రంటన్ వీళ్ళు లాహోర్ నుండి ముల్తాన్ మధ్య 336 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. పంజాబులో పండే పత్తిని తరలించడానికి కదా? అవునవును, ఆ పత్తిని కరాచీ రేవుకు తరలించడానికి మరియు సైనిక అవసరాల కోసం ఈ ట్రాక్ వేస్తున్నారు. ఆ ట్రాక్ కింద బేస్ కోసం వారికి లక్షలాది బలమైన ఇటుకలు లేదా రాళ్లు అవసరమయ్యాయి. ఓహో, అప్పుడే వాళ్ల కన్ను ఈ శిథిరాల మీద పడిందన్నమాట. కరెక్ట్. సరిగ్గా అప్పుడే స్థానిక కార్మికులు సమీపంలో ఒక పాత నగరపు శిథిలాలు ఉన్నాయని, అక్కడ అద్భుతమైన ఇటుకలున్నాయని చెప్పారు. ఇంకేముంది, ఆ ఇటుకలు ఏ కాలం నాటివి, వాటి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అని ఏమాత్రం ఆలోచించకుండా వామ్మో, అవును, ఆ ప్రాచీన హరప్పా ఇటుకలను తీసుకొచ్చి ఏకంగా 160 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణంలో వాడేశారు. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. ఇది ఎలా ఉందంటే ఏకంగా తాజ్ మహల్ రాళ్లను పగలగొట్టి మన ఇంటి కాంపౌండ్ వాల్ కట్టుకున్నట్లుంది కదా. నిజంగా అదే కదా. అసలు ఆశ్చర్యం కలిగించే విషయమేమిటంటే 4000 ఏళ్ల నాటి పాత ఇటుకలు 19వ శతాబ్దంపు ఆ భారీ రైల్వే ట్రాక్ కింద రైళ్ల బరువును తట్టుకునేంత బలంగా ఉన్నాయంటే వారి ఇంజనీరింగ్ ఎంత గొప్పదో కదా. అసలు మట్టి ఇటుకలు అన్ని వేళ్లు ఎలా నిల్చుంటాయి? అదేంటంటే ఇటుకల బలం వారి తయారీ విధానంలో దాగి ఉంది. వారు కేవలం మట్టిని ఎండబెట్టలేదు, ఖచ్చితమైన ఉష్ణోగ్రత వద్ద బట్టీలలో కాల్చారు. అదీగాక ఆ ఇటుకల కొలతలన్నీ 1:2:4 నిష్పత్తిలో ఉంటాయి. అబ్బో, నేటి ఆధునిక నిర్మాణాల్లో కూడా అదే కదా స్టాండర్డ్ నిష్పత్తి వాడతారు? ఖచ్చితంగా. అలా ఏకంగా సగం నగరం రైల్వే ట్రాక్ కింద ధ్వంసమైపోయిన తర్వాత 1920ల దశకంలో దయారాం సహ్ని హరప్పాలో, రాఖల్దాస్ బెనర్జీ మొహెంజోదారోలో లోతైన శాస్త్రీయ త్రవ్వకాలు జరిపారు. ఈ రెండు నగరాల మధ్య ఉన్న అద్భుతమైన పోలికలను, ఆ ఇటుకల వెనుక ఉన్న నిష్పత్తిని గమనించిన అప్పటి ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ 1924 సెప్టెంబర్ 20న ఒక అధికారిక ప్రకటన చేశారు. ఏమని? ఒక గొప్ప మరిచిపోయిన నాగరికతను మనం కనుగొన్నాము అని ప్రపంచానికి చెప్పారు. అప్పటిదాకా భారత చరిత్ర ఎప్పుడో క్రీస్తుపూర్వం 1500లో మొదలైందననుకునే ప్రపంచం ఒక్కసారిగా నివ్వేరపోయింది. వావ్! అంటే ఆ రైల్వే ట్రాక్ వెయ్యకపోయి ఉంటే బహుశా ఇది ఇంకా భూమిలోనే ఉండిపోయేదేమో. ఇక వారి నగరాల నిర్మాణాలు, వారు విస్తరించిన ప్రాంతం గురించి వింటుంటే నిజంగా మైండ్ బ్లాక్ అవుతోంది. కేవలం 2-3 నగరాలు కాకుండా ఇది ఒక మహా సామ్రాజ్యంలా విస్తరించిందని విన్నాను. అవును, దీని విస్తీర్ణం ఊహకు కూడా అందదు. ఆ కాలంలో ఇది సుమారు 12.5 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. మీరు అప్పటి ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికతలను రెండిటినీ కలిపినా కూడా సింధు నాగరికత విస్తీర్ణం కంటే చిన్నవే. ఒక్క నిమిషం, 12.5 లక్షల చదరపు కిలోమీటర్లా? అవును. భౌగోళికంగా చూస్తే ఇది ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మండా నుండి, దక్షిణాన మహారాష్ట్రలోని డైమాబాద్ వరకు, పశ్చిమాన అరబీ సముద్రతీరంలో ఉన్న సుత్కాగెంటూర్ నుండి, తూర్పున ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ వరకు వ్యాపించింది. అమేజింగ్! ఇక్కడ గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయముంది. కాశ్మీర్ నుండి మహారాష్ట్ర వరకు ఎవరైనా ప్రయాణిస్తే అక్కడ వాడిన ప్రతి ఇటుక సైజు ఒకటే, బరువులు తూచే రాళ్ల కొలతలు ఒకటే, ప్రతి వీధి ఒకేలా గ్రిడ్ పద్ధతిలో ఉంటుంది. అంటే ఇంత పెద్ద ప్రాంతంలో ఎటువంటి సైనిక బలప్రయోగం లేకుండానే అందరూ ఒకటే సిస్టమ్ ఫాలో అయ్యారా? అవును, ఒక కఠినమైన నియంత పాలన లేకుండానే ప్రజలందరూ ఒకే రకమైన జీవన విధానాన్ని స్వచ్ఛందంగా ఎలా పాటించారు అన్నది చరిత్రకారులకు నేటికీ అంతుచిక్కని ప్రశ్న. 12.5 లక్షల చదరపు కిలోమీటర్లలో ఒకటే కొలతలా? అంటే నేటి ఆధునిక సిటీ ప్లానర్స్ కూడా ఆశ్చర్యపోయేంత ఖచ్చితత్వం అన్నమాట. వారి ఇతర ఇంజనీరింగ్ అద్భుతాల గురించి కూడా చెప్పండి. గుజరాత్లోని లోథల్ ప్రాంతంలో దొరికిన ఒక నౌకాశ్రయం, అదే డాక్యార్డ్, వారి అద్భుతమైన ఇంజనీరింగ్కి ఒక గొప్ప ఉదాహరణ. ఇది కేవలం పడవలు నిలుపుకునే స్థలం కాదు, సముద్రపు ఆటోపోట్లను లెక్కించి వాళ్లు దాన్ని కట్టారు. టైడ్స్ని లెక్కించారా? అవును,
నీరు తక్కువగా ఉన్నప్పుడు పడవలు దెబ్బతినకుండా ఉండేలా లాక్స్, గేట్లు మరియు స్పిల్వేస్ నిర్మించారు. ఆ కాలంలో సముద్ర అలల గమనాన్ని అంత ఖచ్చితంగా అంచనా వేయడం మామూలు విషయం కాదు. నిజమే. అలాగే గుజరాత్లోని మరో నగరమైన ధోలావీరాలో వర్షపు నీటిని నిల్వ చేసుకునే అద్భుతమైన జలాశయాలు కనుగొన్నారు. వానలు తక్కువ పడే ఆ ప్రాంతంలో ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా కాలువల ద్వారా మళ్లించి భారీ రాతి రిజర్వాయర్లలో నిల్వ చేసేవారు. ఇదంతా వింటుంటే వాళ్ళు కేవలం ప్రాణం నిలుపుకోవడం కోసం కాకుండా పర్యావరణానికి అనుగుణంగా చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించారని స్పష్టమవుతోంది. కానీ ఇక్కడ నాకొక చిన్న సందేహం వస్తుంది. అడగండి. వీరు ఏది చూసినా కొలతలు, గ్రిడ్ సిస్టమ్, డ్రైనేజ్ కాలువలు, ఒకే సైజ్ ఇటుకలు అంటారు. అంతా మరి ఇంత పర్ఫెక్ట్గా లెక్కల ప్రకారం ఉంటే బహుశా వీరి జీవితం కేవలం కఠినమైన నియమాలతో చాలా బోరింగ్గా ఉండేదేమో. వాళ్ళ కళలు, విలాసాలు, ఎంజాయ్మెంట్ ఎలా ఉండేవి? రోబోల్లా బతికేశారా ఏంటి? చాలా లాజికల్ ప్రశ్న అడిగారు. ఆ నగరాల భౌగోళిక నిర్మాణాన్ని, ఆ క్రమశిక్షణను చూసి మొదట్లో చాలామంది శాస్త్రవేత్తలు ఇదొక యంత్రం లాంటి బోరింగ్ సమాజం అని అనుకున్నారు. అవును, నేనైతే అలాగే అనుకున్నాను. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద రాజుల ప్యాలెస్లు లేవు, గొప్ప గొప్ప విగ్రహాలు లేవు. కాని ఆ త్రవ్వకాల్లో బయటపడిన చిన్న చిన్న వస్తువులు చూశాక వారి విలాసవంతమైన జీవనశైలి గురించి ప్రపంచానికి అర్థమైంది. ముఖ్యంగా సింధూ సమాజంలో స్త్రీల స్థానం, వారి ఫ్యాషన్ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఓహో, ఫ్యాషన్ కూడా ఉందా? అవును. ఆ కాలంలోని ఇతర నాగరికతలతో పోలిస్తే ఇక్కడ మహిళలకు అత్యున్నత గౌరవం, స్వేచ్ఛ ఉండేవి. వారి ఆర్థిక సహకారం కూడా ఎంతో ఉండేది. ఉదాహరణకు సింధు ప్రజలు ప్రపంచంలోనే తొలిసారిగా పత్తిని పండించారు. రైట్. ఆ పత్తిని దారంగా వడకడంలో, దుస్తులు నెయ్యడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. అంటే వారు ఆర్థికంగా చాలా బలమైన స్థానంలో ఉండేవారు. ఓహో, అంటే ఆర్థికంగా కూడా వారు స్వతంత్రంగా ఉండేవారన్నమాట. మరి ఫ్యాషన్, అలంకరణ విషయానికొస్తే వారు ఎలాంటివి వాడేవారు? సింధు లోయ ప్రజలు ఫ్యాషన్ పట్ల ఎంత శ్రద్ధ వహించేవారంటే కేవలం అలంకరణ వస్తువులు తయారు చేయడానికే చెన్హుదారో అనే ఒక ప్రత్యేక నగరాన్ని నిర్మించుకున్నారు. వావ్, సపరేట్ నగరం కట్టారా? అవును. అక్కడ జరిగిన తవ్వకాల్లో లిప్స్టిక్, కాటుక అంటే ఐలైనర్, ముఖానికి వేసుకునే రంగులు మరియు ఏనుగు దంతాలతో చేసిన ఎంతో సున్నితమైన దువ్వెనలు బయటపడ్డాయి. అలాగే మహిళలను పాతిపెట్టిన సమాధుల్లో మాత్రమే ప్రత్యేకంగా రాగి అద్దాలు కనుగొన్నారు. అద్దాలు కూడా వాడారా? అవును. ఆ రాగిని అద్దంలా ప్రతిబింబించేంతగా పాలిష్ చేయడం వెనుక గొప్ప మెటలర్జీ నైపుణ్యం దాగి ఉంది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. 4,500 ఏళ్ల క్రితమే లిప్స్టిక్, ఐలైనర్, రాగి అద్దాలు వాడారా? వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు, మొహెంజోదారోలో దొరికిన ఒక పురాతనమైన నాట్యం చేసే అమ్మాయి, అదే డాన్సింగ్ గర్ల్ కంచు విగ్రహం గురించి మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. దీన్ని లాస్ట్ వాక్స్ అనే అత్యంత క్లిష్టమైన పద్ధతిలో కరిగించిన కంచుతో పోతపోశారు. లాస్ట్ వాక్స్ టెక్నిక్, ఓకే. ఆ విగ్రహం ఆనాటి యువతుల ఆత్మవిశ్వాసానికి సజీవ సాక్ష్యం. కేవలం 4.5 అంగుళాలున్న ఆ విగ్రహం మెడలో ఒక హారం తప్ప పెద్దగా వస్త్రాలు లేవు. కాని ఆమె ఎడమ చేతికి భుజం నుండి మణికట్టు వరకు ఏకంగా 25 గాజు, కుడిచేతికి 4 గాజులు పేర్చుకుని ఉంది. ఏకంగా 25 గాజులా? అవును. ఆమె ఒక చేతిని నడుముపై ఉంచి అత్యంత నిర్భయంగా, సహజంగా నిలబడి ఉన్న భంగిమ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు. ఆ భంగిమ వింటుంటే చేతినిండా గాజులతో ఒక మోడ్రన్ రన్వే మోడల్ ఫ్యాషన్ షోలో ఎంత కాన్ఫిడెంట్గా, స్టైలిష్గా నిలబడుతుందో అలా కళ్ల ముందు కనిపిస్తోంది. నిజంగా ఆత్మవిశ్వాసం అద్భుతం. ఇక్కడ అత్యంత ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఈ అలంకరణ ఆ విగ్రహం కేవలం కళాత్మక సౌందర్యం కోసం మాత్రమే కాదు. ఆ డాన్సింగ్ గర్ల్ యొక్క భంగిమ, వారు వాడిన కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా ఆ సమాజంలో స్త్రీలు అనుభవించిన స్వేచ్ఛకు, వారి ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా పురావస్తు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. చాలా డీప్ మీనింగ్ ఉంది. అప్పట్లో మాతృదేవత రూపంలో వేలాది మట్టి విగ్రహాలు దొరకడం కూడా ఆ సమాజంలో ఉన్న మాతృస్వామ్య లేదా స్త్రీలను గౌరవించే విధానాన్ని సూచిస్తుంది. సరే, ఇంతటి ఆత్మవిశ్వాసం, అత్యున్నత జీవన ప్రమాణాలున్న వీరు అసలు దేనిని నమ్మేవారు? ఇంత గొప్పగా బతికారు కాబట్టి తమ దేవుళ్లకు పెద్ద పెద్ద గుడులు కట్టి ఉండుంటారు కదా? వాళ్ల పూజా విధానాలు ఎలా ఉండేవి?
ఇది సింధు నాగరికతకు సంబంధించిన మరో అత్యంత ఆసక్తికరమైన కోణం. ఇంత గొప్ప నాగరికతలో ఇంత పక్కాగా కట్టిన నగరాల్లో వందలాది కిలోమీటర్ల మేర ఎక్కడ తవ్వినా ఒక్కటంటే ఒక్క ప్రత్యేకమైన దేవాలయం లేదా గుడి ఆనవాళ్లు దొరకలేదు. ప్యాలెస్లు లేవు, గుడులు లేవు. ఒక్క నిమిషం, గుడుల్లేవా? మరి వాళ్ళు దేనిని ఆరాధించేవారు? అసలు వారికి మత విశ్వాసాలు లేవా? విశ్వాసాలున్నాయి, కాని అవి ప్రకృతి చుట్టూ అల్లబడినవి. వారు ప్రధానంగా పవిత్రమైన రావి చెట్టును, జంతువులను దైవస్వరూపాలుగా ఆరాధించారు. ఓహో, నేచర్ వర్షిప్ అన్నమాట. కరెక్ట్. స్వస్తిక చిహ్నం, మూపరం ఉన్న ఎద్దు మరియు ప్రకృతికి ప్రతిరూపమైన మాతృదేవతను పూజించేవారు. ముద్రికలపై జంతువుల మధ్య యోగముద్రలో కూర్చున్న ఒక దేవుడి రూపం దొరికింది. దానిని శివుడి ప్రాథమిక రూపమైన పశుపతిగా చరిత్రకారులు భావిస్తారు. వీరికి మరణానంతర జీవితంపై కూడా బలమైన నమ్మకం ఉండేది. మరణానంతర జీవితం అనగానే నాకు ఈజిప్షియన్లో మమ్మీలు గుర్తొస్తాయి. వీరు కూడా అంత్యక్రియలను అలా ప్రత్యేకంగా చేసేవారా? మమ్మీలు కాదు కాని అంత్యక్రియల్లో వీరు 3 పద్ధతులు పాటించారు. అవేమిటి? 1. పూర్తి ఖననం, అంటే మృతదేహంతో పాటు తరువాతి జన్మలో వారికి అవసరమవుతాయని వాడిన నగలు, కుండలు, ఆహారం పెట్టి పాతిపెట్టడం. 2. పాక్షిక ఖననం. పాక్షిక ఖననం అంటే? ముందు మృతదేహాన్ని జంతువులకు, పక్షులకు ఆహారంగా వదిలేసి ఆ తర్వాత మిగిలిన ఎముకలను ఒక కుండలో పెట్టి పాతిపెట్టడం. ఓకే. మూడవది? 3. దహన సంస్కారం, అంటే కాల్చిన తర్వాత మిగిలిన బూడిదను, ఎముకలను భూమిలో పూడ్చడం. ఇక్కడ విశ్లేషించాల్సిన మరో విచిత్రమేమిటంటే లోథల్ అనే ప్రాంతంలో జంట సమాధులు దొరికాయి. అంటే స్త్రీ, పురుషుల మృతదేహాలను ఒకే చోట కలిపి పాతిపెట్టారు. ఒక్కో నగరంలో ఒక్కో ఆశ్చర్యం. సరే, వాళ్ళు వ్యాపారం చేశారు, ఫ్యాషన్తో బతికారు, ప్రకృతిని పూజించారు. మరి ఇదంతా ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు? ఆ 12.5 లక్షల చదరపు కిలోమీటర్లలో సమాచార మార్పిడి ఎలా జరిగింది? ఇందాక మనం అనుకున్న వాళ్ల రహస్య లిపి గురించి వివరాలు చెప్పండి. సింధు ప్రజల లిపి చరిత్రలోనే ఒక పెద్ద మిస్టరీ. దీనిని బొమ్మల లిపి అంటారు. ఇందులో మనలాగా అక్షరాలు ఉండవు. పక్షులు, చేపలు, మనుషుల ఆకారాలు ఇలాంటి చిత్రాలుంటాయి. దీని కుడి నుండి ఎడమకు రాసేవారు. కుడి నుండి ఎడమక? అవును. కాని కొన్ని పొడవైన శాసనాల్లో ఒక లైన్ కుడి నుండి ఎడమకు రాసి వెంటనే కింది లైన్ ఎడమ నుండి కుడికి ఒక పాములాగా రాసేవారు. దీన్ని బౌస్ట్రోఫెడాన్ విధానం అంటారు. బౌస్ట్రోఫెడాన్ వినడానికే చాలా కాంప్లెక్స్గా ఉంది. నిజమే. ఇందులో సుమారు 400 నుండి 600 వరకు ప్రాథమిక చిహ్నాలున్నాయని గుర్తించారు. కాని ఇప్పటివరకు వందలాది మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ప్రపంచంలో ఏ ఒక్కరూ ఈ లిపిని చదవలేకపోయారు. ఎంతలా అంటే దీన్ని డీకోడ్ చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం ఏకంగా $1 మిలియన్, అంటే సుమారు 8.5 కోట్ల రూపాయల భారీ బహుమతిని కూడా ప్రకటించింది. 8.5 కోట్ల? అంటే మనం ఈరోజు అంతరిక్షంలోకి వెళుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం, కోట్ల కొద్దీ డేటాను ప్రాసెస్ చేస్తున్నాం. కాని 4,500 ఏళ్ల క్రితం వాడిన ఒక 400 బొమ్మల గుర్తులను ఏ సూపర్ కంప్యూటర్ ఎందుకు డీకోడ్ చేయలేకపోతోంది? అవును, అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇది వింటుంటే నాకొక ఆలోచనొస్తోంది. అసలు మనం దాన్ని భాషాన్ని ఎందుకనుకోవాలి? వ్యాకరణం, అక్షరాలు ఉంటేనే కదా చదవడానికి. అంత పెద్ద సామ్రాజ్యంలో విభిన్న ప్రాంతాల మధ్య వాడే వ్యాపార గుర్తులు, ఒక బ్రాండ్ నేమ్స్ లేదా నేటి ఆధునిక బార్కోడ్స్ లాంటి సింబల్స్ అయి ఉంటాయా? అందుకది డీకోడ్ అవ్వట్లేదేమో. మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది. అత్యంత లాజికల్గా ఆలోచించారు. నిజానికి చాలామంది ఆధునిక ఆర్కియాలజిస్టులు, భాషాకారులు సరిగ్గా ఇదే వాదన వినిపిస్తున్నారు. అవునా? అవును. ఎందుకంటే దొరికిన ముద్రికలపై ఈ చిహ్నాలు చాలా చిన్నవిగా, కేవలం 4-5 బొమ్మలు మాత్రమే ఉన్నాయి. పెద్ద పెద్ద పద్యాలు, కథలు రాసిన దాఖలాలు లేవు. అదే కదా. బహుశా అవి భాషా అక్షరాలు కాకపోవచ్చు. కుటుంబాల పేర్లు, వ్యాపారుల ముద్రలు లేదా ఆ వస్తువులు పంపినవారి సింబల్స్ అయ్యుండొచ్చని, కేవలం ఎగుమతుల కోసం వాడిన బార్కోడ్ లాంటి వ్యవస్థ అని వాదిస్తున్నారు. ఆ లిపిగుట్టు తేలితే కాని ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరకవు. మరి ఇన్ని అద్భుతాలు సాధించినవారు, బార్కోడ్స్ లాంటి అడ్వాన్స్డ్ ఆలోచనలున్నవారు, ఇంత విశాలమైన సామ్రాజ్యాంగం నిర్మించినవారు ఆ తర్వాత ఏమయ్యారు? ఇది ఎలా కనుమరుగైంది?
భూకంపం లాంటిదేదైనా ఒకే రోజులో నాశనం చేసిందా లేక ఎవరైనా శత్రువులు దండెత్తి చంపేశారా? క్రీస్తుపూర్వం 1700 నాటికి ఈ గొప్ప నగరాల క్షీణత ప్రారంభమైంది. ఇది చాలా దశాబ్దాల పాటు సాగిన చర్చ. పాత చరిత్ర పుస్తకాల్లో ఆర్యులు అనేవారు బయటినుండి దండెత్తి గుర్రాల మీద వచ్చి ఈ నగరాలను, ఇక్కడ ప్రజలను యుద్ధంలో చంపి ధ్వంసం చేశారనే ఒక సిద్ధాంతం ఉండేది. అవును, నేను కూడా అదే చదువుకున్నాను స్కూల్లో. కాని తదనంతరం జరిగిన ఆధునిక పురావస్తు మరియు జన్యు పరిశోధనలను మనం నిష్పాక్షికంగా గమనిస్తే ఆ చరిత్రకారులు ఆ సిద్ధాంతాన్ని దాదాపుగా తోసిపుచ్చారు. ఓహో, ఎందుకని? ఎందుకంటే తవ్వకాల్లో ఎక్కడా సామూహిక యుద్ధాలు జరిగిన ఆధారాలుగాని, నగరాలను తగలబెట్టినప్పుడు ఏర్పడే బూడిద పొరలుగాని, పెద్ద ఎత్తున ఆయుధాలుగాని దొరకలేదు. వీరు చాలా శాంతియుతమైన ప్రజలు. యుద్ధం వీరి పతనానికి కారణం కాదు. మరి యుద్ధం కాదు అన్నప్పుడు ఆ పతనానికి అసలు కారణాలేమిటని ఆధునిక సైన్స్ చెబుతుంది? సహజ విపత్తులు మరియు పర్యావరణ మార్పులే ప్రధాన కారణాలు. ఇది ఎలా నిర్ధారించారంటే, అరేబియా సముద్రం అడుగుల ఉన్న మట్టి పొరలను, అలాగే కొన్ని గుహల్లో ఏర్పడిన స్టాలెగ్మైట్స్లోని ఆక్సిజన్ ఐసోటోప్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు. దాని ద్వారా తెలిసిన నిజమేమిటంటే, సుమారు 200 సంవత్సరాల పాటు ఋతుపవనాలు తీవ్రంగా బలహీనపడిపోయాలి. దీనివల్ల భయంకరమైన కరువేర్పడింది. ఓ, కరువలా? అవును. సింధూ నాగరికతకు జీవనాడిగా ప్రధాన వ్యవసాయ వనరుగా ఉన్న ఘగ్గర్ హక్రా, అదే సరస్వతి నది, పూర్తిగా ఎండిపోవడం ప్రారంభించింది. అదే సమయంలో టెక్టోనిక్ మార్పుల వల్ల, అంటే భూకంపాల వల్ల నదులు తమ ప్రవాహ మార్గాలను మార్చుకున్నాయి. సింధు నదికి అకస్మాత్తుగా వరదలు వచ్చి మొహింజోదారో లాంటి నగరాలను పదేపదే ముంచెత్తాయి. పాపం, ఒక పక్క కరువు, మరోపక్క వరదలు. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే ఇది ఒకే రోజులో అకస్మాత్తుగా జరిగిన పతనం కాదు. వర్షాలు లేక వ్యవసాయం దెబ్బతినడం, తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేకపోవడంతో ఆ ప్రజలు ఆ మహానగరాలను, ఆ గ్రిడ్ వ్యవస్థను, తమ డ్రైనేజీలను వదిలేసి బతకడానికి గంగానది పరివాహక ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. చిన్న గ్రామాలకు వెళ్ళిపోయారన్నమాట. అవును, చిన్న చిన్న గ్రామాలకు తూర్పు వైపుగా వలస వెళ్ళిపోయారు. అందుకే ఆధునిక చరిత్రకారులు దీన్ని పతనమనడం కంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారి జీవన శైలిలో వచ్చిన ఒక రూపాంతరమనడమే కరెక్ట్ అని విశ్లేషిస్తున్నారు. అంటే దీని అర్థమేమిటి? ఒక మనిషిగా మనం ఎంత గొప్ప నగరాలు నిర్మించినా, పర్యావరణాన్ని కంట్రోల్ చేసేంత సాంకేతికత సాధించినా, చివరకు ప్రకృతికి ఎదురేళ్లలేము అన్నదానికి ఈ సింధు లోయ నాగరికత పతనమే అతిపెద్ద ఉదాహరణ కదా. మనం నేడు ఎదుర్కొంటున్న క్లైమేట్ చేంజ్, నీటి ఎద్దడి, నదుల కాలుష్యం సమస్యలను చూస్తుంటే ఆ 4000 ఏళ్ల నాటి చరిత్ర మళ్లీ రిపీట్ అవుతోందని భయం వేస్తోంది. మీరు చెప్పింది అక్షరాలా సత్యం. గతం ఎప్పుడూ మనకు భవిష్యత్తు కోసం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం వినడమే తరువాయి. నిజమే. మనం గమనిస్తే సింధు లోయ నాగరికత అనేది కేవలం మట్టిలో దొరికిన కొన్ని పాత ఇటుకల సమూహం కాదు. అది ఒకనాటి అత్యంత ఆధునిక ప్రపంచపు జీవనశైలి. వారు ఏ విధంగా పర్యావరణ ప్రణాళికలు చేసుకున్నారు, స్త్రీలకు వారిచ్చిన ఆర్థిక స్వేచ్ఛ, గౌరవం, ముఖ్యంగా ఆ డాన్సింగ్ గర్ల్ విగ్రహం భంగిమలో అణువణువునా కనిపించే ఆ నిర్భయమైన ఆత్మవిశ్వాసం, ఇవన్నీ నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తాయి. కరెక్ట్. కానీ ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనందరినీ ఆలోచింపజేసే ఒక ఊహ. ఈరోజు మనం ఎంతో గర్వంగా వాడుతున్న ఈ ఆధునిక నగరాలు, మన టెక్నాలజీ కూడా ఒకవేళ ఏదైనా భయంకరమైన వాతావరణ మార్పుల వల్లో, ప్రకృతి విపత్తు వల్లో అమాంతం భూమిలో కూరుకుపోయాయి అనుకుందాం. నన్ను బయటకు తీస్తే వాళ్ళేమనుకుంటారు? మన నమ్మకాలను, మన నాగరికతను వాళ్ళు ఎలా అంచనా వేస్తారో కదా. ఎప్పుడూ మన చేతుల్లో ఉంచుకొని, ఉదయం లేవగానే తల వంచి చూసుకొనే ఆ నల్లటి ఫోన్ స్క్రీన్లను చూసి బహుశా అవే మనం ఆరాధించిన దేవుళ్ళని వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారేమో కదా. మనందరినీ ఆలోచింపజేసే ఇటువంటి మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.